బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దివ్యానగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సమాజ శ్రేయస్ కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి కృషి ఎంతగానో చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. संत सेवालाल महाराज 284 జయంతి సందర్భంగా మరి మనకు ఈ రోజు కైలాస్ చేకి నుంచి వచ్చినటువంటి మరి మన మహారాజు నిమాజీ మహారాజ్ గారు దంపతులకి వేదిక మీద మా ఖానాపూర్ శాసనసభ్యులు ఉండాలపోతే కలెక్టరేట్ పెద్ద 20 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్డు తయారైపోతుంది. దానికి మనం లింక్ కలుపుకుందాం. ఆ రోడ్ నుంచి లింక్ కలిపిద్దాం. మరి దేవాలయంకి అయితే మేము ఎండోమెంట్ తరఫున దేవాలయ శాఖ నుంచి ₹1 కోటి ఇచ్చాం. తెలంగాణలో నాకు వేరే ప్రాంతాల నుంచి చాలా అడుగుతా ఉన్నారు. సార్ మేము నిర్మల్కి ఇచ్చాను, అల్లాబాద్ కి ఇవ్వని, మంచిరాలకి ఇవ్వని, అటు సిర్పూర్ కాగజ్నాథ్ ఆసిఫాబాద్ కి ఇవ్వని అడుగుతా ఉన్నారు. అది ఇక్కడ మా రేఖా నాయక్ గారు మరి మేమందరం కూడా నిర్మల్లో మనకు ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి ఆలోచించి మన దగ్గర ఉన్నటువంటి నిర్మల్ జిల్లాకి ఇది దాదాపు ఒక 3 కోట్ల ఎన్ని కోట్లు అయితే మొత్తం 3 కోట్ల రూపాయలతో మన సోదరి మనులు ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. దీంట్లో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పూర్తిగా మనం ఏ టార్గెట్ అయితే అనుకున్నామో ఆ టార్గెట్ మనం పూర్తి చేసుకుని సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత ఇద్దరిని కూడా మనం